జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ నేమ్ వచ్చేసరికి డిజిప్లాస్ట్. ఈ కంపెనీ ఏంటి అంటే ఇంజెక్షన్ మోల్డింగ్ మెషిన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ మెషిన్స్ ఏం చేస్తాయంటే ప్లాస్టిక్ పార్ట్స్ తయారవుతాయి అన్నమాట ఈ మెషిన్స్ ద్వారా. అయితే ఈ కంపెనీ యొక్క ఏంటంటే వీళ్ళు మెయిన్గా ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి కదా తయారు చేస్తారనమాట. ప్లాస్టిక్ రిలేటెడ్ మెటీరియల్స్ అనుకోండి. అండ్ ఈ కంపెనీ యొక్క లొకేషన్ వచ్చేసరికి బాల్నగర్, హైదరాబాద్. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి నియర్ HP పెట్రోల్ పంప్. అండ్ వాళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే సూపర్వైజర్. వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు సూపర్వైజర్. అతను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే అతనికి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ వర్క్ పట్ల టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్లాస్టిక్ రిలేటెడ్ వర్క్స్ అండ్ కోర్స్ చేసి ఉండాలి. CFAT అనే కోర్స్ ఉంటుంది ప్లాస్టిక్ రిలేటెడ్గా అన్నమాట. ఇది వస్తే టెక్నికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ అతను ఏం చేయాలి అంటే ఈ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ఓవరాల్గా ఫ్యాక్టరీ మొత్తం అతనే చూసుకోవాలి. ఆ ఫ్యాక్టరీలో ఏ రిలేటెడ్ వర్క్ అయినా కూడా అతనికి తెలిసి ఉండాలి. అతనే సూపర్వైజ్ చేయాలన్నమాట ఓవరాల్ ఏ వర్క్ అయినా కూడా. అందుకే టెక్నికల్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ అన్నమాట. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళ CFAT కోర్స్ విత్ డిప్లొమా అండ్ మ్యాండేటరీ అన్నమాట. CFAT కోర్స్ విత్ డిప్లొమా. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 to 8 years. దీనికి ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చూస్తారు. 5 to 8 years వాళ్ళని మాత్రమే చూసుకుంటున్నారు. అండ్ దీనికి శాలరీ వచ్చేసరికి మనం ఏం చెప్పలేమన్నా, యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. దీనికి శాలరీ మనం చెప్పలేము. వాళ్ళు అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీ స్కిల్స్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. అండ్ దీనిలో హాలిడేస్ వచ్చేసరికి ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది. పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి, లైక్ ఫెస్టివల్స్ అలాంటి హాలిడేస్ కూడా ఉంటాయి. అకేషన్స్, ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే కూడా హాలిడేస్ ఉంటాయి. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసరికి 2 shifts ఉంటాయి అన్నమాట. 8 AM to 8 PM షిఫ్ట్ 1. అండ్ షిఫ్ట్ 2 వచ్చేసరికి 8 PM to 8 AM. దీనికి ఫీల్డ్ వర్క్ అలాంటిది ఏమి ఉండదు, ఓన్లీ అందులోనే ఉంటుంది. వాళ్ళ కంపెనీలోనే వర్క్ ఉంటుంది. బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఏమి ఉండదు, ఫీల్డ్ వర్క్ అలాంటిది ఏమి ఉండదు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 45. దీనిలో మేల్ మాత్రం ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీనికి ట్రైనింగ్ పీరియడ్ అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ట్రైనింగ్ పీరియడ్ అలాంటిది ఏమి ఉండదు. దీనికి ఇన్సెంటివ్స్ అలా ఏం లేవు. అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ESI ఇన్సూరెన్స్ ఉంటుంది. దీనికి టార్గెట్స్ ప్రెజర్ అలాంటిది ఏమి ఉండదు. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ రోల్కి సూటబుల్గా ఉన్నారో వాళ్ళు పైన నెంబర్ ఇచ్చాను, ప్రమోద్ కుమార్, అతనే ఓనర్. అతనికి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇమీడియట్ జాయినర్స్ చూస్తున్నారు, త్వరగా కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ.